శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో ఈరోజు యోగాంధ్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ హెంజారి సిద్ధేశ్వర ఉద్యానవనంలో ఎంపీడీఓ రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రామారావు, ఏవో విశ్వేశ్వర ఆరాధ్య, దేవాదాయ శాఖ అధికారి నరసింహరాజు, సంఘ్ ప్రతినిధులు నాగభూషణం, కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వారఖాన్, నరసింహమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు లీలారాణి, టెంపుల్ చైర్మన్ కరేగౌడ, ఈఓఆర్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, వెలుగు సంఘం సీసీలు భాస్కర్, నాగరాజు, రామచంద్రప్ప, వైద్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజు యోగా చేయటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనమందరం కూడా యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు చేయడం జరిగింది. మన ఇక్కడున్న సిద్ధేశ్వర స్వామి ఒక యోగాసనంలో కూర్చొని ఉంటాడు. స్వామి సిద్ధాసనంలో కూర్చొని మనందరినీ కూడా చూస్తుంటాడు. అటువంటి సన్నిధిలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరపడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిత్యంగా మీరు ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ కొద్దిగా పాటిస్తే మీకు అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని తెలియజేసుకుంటూ, ఎందుకంటే యోగా అనేది ఇప్పుడు నిత్య జీవితంలో ఒక పార్ట్ అయింది. మనం ఏ విధంగా ప్రతి మనిషి కూడా మంచి ఆహారం, మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం కావాలంటే యోగా రోజు కనీసం ఒక అర్ధగంట సేపు అయినా ప్రాణాయామం చేయడం, కానీ చిన్న ఆసనాలు వేయడము, సూర్య నమస్కారాలు, పిల్లలకైతే సూర్య నమస్కారాలు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచి ఆయుష్, ఆరోగ్యం, మంచి మనస్సు, మనం చదువుకోవాలనుకుంటే మంచి స్థిర సంకల్పం ఉండాలి. అటువంటి సంకల్పాన్ని ప్రాణాయామ ద్వారా దొరుకుతుంది. మననే ఒక ఆర్టికల్ చదివాను. మన అలహాబాద్లో కుంభమేళా జరిగినప్పుడు ఒక ఆయన సాధు వచ్చినాడు. ఆయన వయసు ఎంత అని అడిగితే 400 సంవత్సరాలు. నిజంగా మనం 400 సంవత్సరాలు బతకడం అవుతుందమ్మా. కానీ ఇప్పుడు కూడా అటువంటి మహానుభావులు కొన్ని వందల సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో. కాబట్టి అదంతా కూడా ఎందుకు అవుతుందంటే అంత యోగా, ప్రాణాయామం వాళ్ళందరూ కూడా నిరంతరము చేయడం వల్ల వారి యొక్క వయస్సుని కంట్రోల్ చేసుకొని ఎన్నేళ్ళు పోయినా కూడా ఒకే వయసు మాదిరిగా కనబడించేటువంటి శక్తి మన యోగాకు ఉంది. చాలామంది విదేశీయులు మన లాస్ట్ ఒక 4-5 years కింద ఋషికేశ్కి వెళ్ళినప్పుడు, ఋషికేశ్లో దాదాపుగా 100 ఆశ్రమాలు ఉంటాయి. యోగా నేర్పించే ఆశ్రమాలు 100 ఉంటాయి, మంచి ఫేమస్వి. అక్కడ అందరూ కూడా విదేశీయులు వచ్చి కొన్ని నెలలుండి ఈ యోగాని, ప్రాణాయామాన్ని ఇవన్నీ నేర్చుకొని వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా మన దేశంలో పుట్టిండేది యోగాకి మన దేశం మహర్షులు పతంజలి కర్త కాబట్టి ఆయనే దీన్ని కనిపెట్టిండేది. కాబట్టి అటువంటి దేశంలో మనమందరం కూడా చక్కగా యోగాని ప్రాక్టీస్ చేస్తూ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో కొనసాగాలని, జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే యోగానే దానికి మూలం. హాస్పిటల్ మందులతో మనకి సపోర్ట్ ఇస్తాయంతే కానీ మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేది యోగా మాత్రమే. దీన్ని గ్రహిస్తారు కూడాను అందరూ కూడాను. యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు జెడ్పీట్ హై స్కూల్ శివరం వాళ్ళు చేసిన ఒక యోగా కార్యక్రమాన్ని ఇక్కడికి అందరికీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో సరస్వతి విద్యా మందిరో లేకుంటే యోగా క్లాస్ నుంచి వచ్చినారనుకున్నారు. కానీ మారుమూల ప్రాంతం శివరం జెడ్పీహెచ్ హై స్కూల్ నుంచి వాళ్ళకి శిక్షణ ఇప్పించినటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ పిల్లలు ఈరోజు ఆ విధంగా చక్కగా ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళ మైండ్, ఆలోచన ఎంత ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళని ఒకసారి విద్యార్థులు అడిగి తెలుసుకుంటే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. విద్యార్థులు ముఖ్యంగా ఆ విధంగా యోగాన్ని చేస్తే వాళ్ళు మైండ్, విద్యను అభ్యసించేదానికి బాగుంటుందని విద్యార్థులకి తెలియపరుస్తున్నాము. ఎవరైతేనేమి యోగా అనేది
మనము గంటల తరబడి మొబైల్ పైన దృష్టి పెడుతున్నాము. అలా కాకుండా కనీసం ఒక 10 నిమిషాలు, కాలు గంట ఒక 2-3 ఆసనాలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ఊరు నుంచి వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు ప్రోగ్రామ్కి ఎండ్ ఎక్కువ అవుతుందని చాలా ఆలోచించాం. మేము తొందరగా కంప్లీట్ చేసేయాలి అని కొన్ని ఆసనాలే ప్రిపేర్ చేసుకున్నాం. కానీ సిద్ధేశ్వర్ సార్ మీ దయ వల్ల ఈరోజు మనకి ఎండ కూడా వెళ్ళ కాబట్టి ప్రశాంతంగా చేసుకున్నాము. అలాగే సార్ వాళ్ళు చెప్పినట్టు సూర్య నమస్కారం అన్నారు సార్. సూర్య నమస్కారాల్లో 12 ఆసనాలు ఉంటాయండి, ఇంకా ఎక్కువే ఉంటాయి. మినిమం మనం 12 చేస్తాం. ఆ ఆసనాలు పాతకాలంలో ఋషులు రోజుకు 116 సార్లు చేసేవాళ్ళంట. మనం 2 సార్లు చేసేదానికి అలసట వస్తుంది, కొంతమంది పిల్లలు అలసిపోతుంటారు. కానీ 116 సార్లు వాళ్ళు చేశారంటే వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ ఫిజికల్గా కానీ ఎంత ఫిట్గా ఉంటారు. కనీసం మనం ఆ 12 ఆసనాల్ని 12 సార్లు చేసినా ఆరోగ్యంగా ఉంటాం. డైలీ చాలు సూర్య నమస్కారాలు చేస్తే చాలు. దానికి 12 అంటే 10 నిమిషాలు పడుతుంది అంతే. 12 సార్లు చేసిన, నిమిషానికి ఒక్కసారి చేసిన టోటల్గా 12 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు మనం కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటాం. నా సజెషన్ అది. ఖచ్చితంగా మీ ఇంట్లో చేసి అనుదినము వ్యసనాలను విడిచి నీ ఆయువుతో లెక్క చూసుకో, సంపాదించే ధనం తెలివిగా కాపాడుకో. ఆరోగ్యం మహాభాగ్యం. నీ ఆయువుతో లెక్క చూసుకో, సంపాదించే ధనం తెలివిగా కాపాడుకో. ఆరోగ్యం మహాభాగ్యం. నీ రక్త ప్రసారం హెచ్చు తగ్గులకి, నీ జీవన గతికి కారణం చెడు మాటలు, చెడు ఆలోచనలు.